నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అందులో ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి విద్యపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధి పరంగా ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. అయితే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని ట్రాన్సిట్లు జరగబోతున్నాయండి. అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా, అలాగేంటంటే ఈ ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత రవి అనేటువంటి ప్లానెట్ మకరం నుంచి కుంభంలోకి వెళ్ళబోతున్నాడు. వెళ్ళిన తర్వాత జరిగేటువంటి విశేషం ఏంటంటే రవి శని కలవబోతున్నారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు, బద్ధ శత్రువులు, ఇద్దరు కలవబోతున్నారు. ఇది కూడా సంవత్సర కాలం తరువాత. అయితే దీని యొక్క ప్రభావం రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది. మనం మాట్లాడుకునేటువంటిది ముఖ్యంగా మొదటగా మేషరాశి కాబట్టి, సో ముందుగా మన గ్రహ సంచారం ఎలా ఉంది ఈ నెల మాసం అంతా కూడా చూస్తే, ముందుగా వృషభంలో గురుడి యొక్క సంచారం నడుస్తోంది, మిథునంలో కుజుడి యొక్క సంచారం నడుస్తోంది, కన్యలో కేతు యొక్క సంచారము, కుంభంలో అంటే మకర కుంభాల్లో రవి యొక్క సంచారం, కుంభంలో శని బుధుడి యొక్క సంచారం, మీనంలో శుక్ర రాహువుల యొక్క సంచారం నడుస్తుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అద్భుతంగా వెళ్తుందని చెప్పొచ్చండి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే గోచారంలో ఏవైతే గ్రహాలు అనుకూలిస్తున్నాయో చూసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బేసిక్గా మనం చెప్పేయచ్చు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతము మళ్ళా ఎప్పుడు రాదు. అంతటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది. సరదాలు, విందు వినోద కార్యక్రమాలు, డబ్బులన్నీ చేతికి అందడం, ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ తగ్గడము, ప్రతిదీ కూడా అన్నిట్లోనూ ఒక గ్రోత్ అనేది చూడబోతున్నారు. అయితే మేషరాశి వాళ్ళకి మనం ఇంకా కొంచెం డీప్గా మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా 2వ స్థానంలో గురుడు యోగిస్తూ ఉన్నాడు. కుటుంబ పరంగా ఏవైతే కలహాలు ఉంటాయో, ఇప్పటి వరకు ఉన్నటువంటి కలహాలన్నీ కూడా సర్దుమణిగి అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి వీళ్ళకే సపోర్ట్ వచ్చే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటే ఈ నెల దగ్గర నుంచి అవన్నీ అలా అవ్వవు. నూతన వస్తు వాహన వస్త్రాలు కొనుక్కునేటువంటి యోగం పట్టబోతోంది. 11వ స్థానంలో రవి శని బుధులు యోగిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే 11వ స్థానంలో రవి శని బుధులు యోగిస్తున్నారో రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పచ్చు. వాళ్ళకి ఆ రాజకీయ పరంగా అభివృద్ధి కలగబోతుందని చెప్పచ్చు. అదేవిధంగా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు, వారి ప్రమోషన్స్ సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవడము అన్నీ కూడా ఒక రాజయోగం పట్టింది అని చెప్పచ్చు మేషరాశి వాళ్ళకి. సో ఇకపోతే 12వ స్థానంలో శుక్రుడు. ఈ 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉండడము, విందు వినోద కార్యక్రమాలకి పాల్గొనడము, పాత స్నేహితుల్ని బంధుమిత్రుల్ని కలుసుకోవడము, అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే సరదాగా జీవితాన్ని గడపడము, అంటే జాలీగా, అంటే ఏ మనిషి అయినా ఆఖరికి కోరుకునేది అదే అండి, సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాడు. ఆ రెండూ కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి అది అద్భుతంగా పనిచేస్తోంది. నూతన వస్త్రయోగం కూడా మళ్ళీ కనబడుతోంది. అదేవిధంగా 3వ స్థానంలో కుజుడు యోగిస్తూ ఉన్న కారణంగా శత్రు పలాయనము, అంటే శత్రువుల మీద ఆధిక్యత వీళ్ళు చూపించడము, శత్రు దోషాలు పోవడము, కోర్టు సమస్యల్లో విజయం సాధించడం, తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోవడము. జనరల్గా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, న్యూరో ప్రాబ్లమ్స్ని మనం చెప్పుకున్నాం. అలాంటి ఉన్న వాళ్ళకి కూడా ఈ మంత్ అంతా కూడా ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. ఎవరైనా ఎలాంటి శస్త్రచికిత్సలు, సర్జరీస్ కానీ ఏమైనా చేయించుకోవాలి, మాకు ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మాసంలో చేయించుకోండి. అన్నీ కూడా అద్భుతంగా మీకు పని జరిగే అవకాశం కనబడుతోంది. ఇక దాంతోపాటుగా 12వ స్థానంలో రాహు ఉన్న కారణంగా ఇంత యోగించేటువంటి క్రమంలో కూడా 12వ స్థానంలో రాహు విపరీతమైన ఖర్చుని చేసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళంతటా వీళ్ళే స్వయంగా ఒక జల్సాలకి, సరదాలకి, అనవసరమైన ఖర్చులు, సో వాటి కోసం అంటే వ్యయం అండి, అంటే అనుకోకుండా డబ్బులని ఖర్చు పెట్టేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దాన్ని సరిచూసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అలా కనుక మీరు సరిచూసుకున్నారంటే ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఇంకా ఇలా కాదు, మా జీవితంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, వైవాహిక జీవితంలో పడేటువంటి సమస్యలు, భరణి నక్షత్రం దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైవర్స్ సంబంధించి, మ్యారీడ్ లైఫ్ సంబంధించి తలనొప్పి, టార్చర్ అంతా ఎక్కువ ఉంటుంది జనరల్గానే. అవి ఇంకా మాకు తీరట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చెక్ చేసి దశ అంతర్దశలు చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కొన్ని పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి.
మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా పరిహారం ఆచరించాల్సిన అవసరం ఉంటుందా గురుగారు? ప్రత్యేకంగా ఇప్పుడు అవసరం లేదండి. ఎవరైతే ఇంటర్నల్ జాతకంలో ఇంకా దోషాలు ఉన్నాయో వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. లేని వాళ్ళు ఇష్టదైవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఇష్టదైవాన్ని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.